హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో నేను మన ఫేస్ మీద పింపుల్స్ ఏదైతే ఉంటాయో అది ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి అయితే నేర్చుకుందాం. సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీ. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోటో ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడొచ్చు మీరు, దీన్ని అయితే మొత్తం పింపుల్స్ అయితే ఉన్నాయి. దీనికి చూడొచ్చు మీరు, జూమ్ చేసి చూపిస్తున్నా. సో ఇక్కడ మొత్తం ఈ పింపుల్స్ అని ఎలా రిమూవ్ చేయాలనేది అయితే నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమేజ్ ఏదైతే ఉందో మీది, ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని సెండ్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలి. షేర్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చాక స్నాప్సీడ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. స్నాప్సీడ్లోకి ఓపెన్ చేసుకోండి. ఒకవేళ యాప్ కనుక మీకు మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది. సో ఓపెన్ చేసుకున్నాక టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి నేనైతే క్రాప్ చేసుకుంటాను. నా ఫోటో అనేది కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉంది కాబట్టి. సో మీరైతే క్రాప్ చేసుకునే అవసరం అయితే లేదు మీకు, ఎందుకంటే మీ ఇమేజ్ అనేది కరెక్ట్ సైజులో ఉంటుంది కాబట్టి. సో ఇట్లా క్రాప్ చేసుకుంటున్నాను. ఫస్ట్ క్లియర్ అయితే కనిపిస్తుంది మీకు. సో క్రాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు పింపుల్స్ అనేవి రిమూవ్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, టూల్స్ ఆప్షన్లో క్లిక్ ఇచ్చి సెలెక్టివ్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చాక ఫేస్ మీద వాళ్ళు ట్యాప్ ఇస్తే మనకి ఇట్లా బ్లూ డాట్ వచ్చి ఇట్లా సర్కిల్ వస్తుంది. సో కరెక్ట్గా సర్కిల్ని ఫేస్ వరకు అడ్జస్ట్ చేసుకొని బ్రైట్నెస్ని పెంచుకున్నామంటే, సో మనకి ఏంటంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే మనకి బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. సో ఫేస్ దగ్గర మనం కొంచెం అక్కడిక్కడ జరుపుకుంటే మనకు కరెక్ట్ కలర్ అడ్జస్ట్ అనేది అయిపోతుంది. మనకి ఎంత బ్రైట్నెస్ కావాలనేది ఫేస్ మొత్తానికి అయితే వస్తుంది. సో నేను ఇక్కడ పెట్టుకుంటే ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు బ్రైట్నెస్ అయితే నేను మొత్తం ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు, ఇంక్రీజ్ చేసినాక కరెక్ట్గా మీరు ఎంత కావాలితే అంత పెట్టుకొని బ్రైట్నెస్. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఏంటంటే, మనకి ఇప్పుడు ఫేస్ అనేది వైట్ అయిపోయింది. ఇప్పుడు మనకి పింపుల్స్ అనేది పోవాలి. పింపుల్స్ పోవాలంటే ఏం చేస్తారంటే, టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి లెన్స్ బ్లర్ అన్న ఉంటుంది ఆప్షన్, దాని మీద క్లిక్ ఇస్తే మనకి ఇట్లా వస్తుంది మా ఫ్రెండ్స్. సో దీన్ని ఇప్పుడు సర్కిల్ని మొత్తం కిందికి చేయండి. చిన్నగా చేసేసి కిందికి చేసేస్తే మనకి ఇట్లా వస్తుంది, బ్లర్ అవుతుంది. ఇప్పుడు డన్ ఇచ్చేసాక వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళండి. పైన లేయర్స్ మీద క్లిక్ ఇచ్చేసాక వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళాక మనకి లెన్స్ బ్లర్ అని ఉంటుంది. ఇప్పుడు చేసిన ఎఫెక్ట్ నేమ్ అనేది చూపిస్తుంది. లెన్స్ బ్లర్లోకి వెళ్ళి బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాక ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు జూమ్ చేసుకొని మనకి ఎక్కడైతే కావాలో అక్కడ బ్రష్ చేసుకోండి. అంటే పింపుల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో అక్కడ బ్రష్ చేసుకోవచ్చు అనమాట. కింద మీరు హార్డ్నెస్ అనేది తగ్గించుకోవచ్చు. 7500 అలా ఉంటుంది. 75 పెట్టుకోండి సరిపోతుంది. సో చూడొచ్చు మీరు, మనకి స్మూత్ అనేది అవుతుంది స్కిన్, అలాగే పింపుల్స్ అనేవి పోతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా చూసుకోవచ్చు మీరు. సో ఎటువంటి మనకి డౌట్ అయితే రాదు ఎడిట్ చేసినట్టయితే. సో చూడొచ్చు మీరు, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో ఇట్లా పింపుల్స్ అనేవి అయితే మనకి మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట. సో జస్ట్ ఇట్లా డ్రా చేసుకోండి. హార్డ్నెస్ అనేది తగ్గించుకోండి మీ స్కిన్ బట్టి. ఇక్కడ స్కిన్ ఆల్రెడీ వైట్ ఉంది కాబట్టి నేను హార్డ్నెస్ అనేది 75% అనేది పెట్టుకున్నాను. 75%. మీరు ఒకవేళ కొంచెం బ్లాక్ ఉంటే కనుక 50% అట్లా పెట్టుకోండి. మీ యొక్క ఇమేజ్ బట్టి అయితే సెట్ చేసుకొని. సో ఇట్లా చేయండి. చూడొచ్చు మీరు, స్కిన్ అనేది ఇప్పుడు కంప్లీట్గా స్మూత్గా అయితే మారిపోయింది. సో ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడక్కడ మనం ఇట్లా బ్రష్ చేసుకుంటే మనకి స్కిన్ అనేది స్మూత్ అయిపోతుంది. సో మీకు కావాలనుకుంటే ఇట్లా స్మూత్ చేసుకున్నాక కొంచెం బ్లాక్ అనేది అవుతుంది స్కిన్, ఎందుకంటే ఆ స్మూత్నెస్ వల్ల కొంచెం అట్లా స్ప్రెడ్ అవుతుంది. కాలిన తర్వాత మీరు మళ్ళీ ఇందాక చేసినట్టే బ్రైట్నెస్ అయితే పెంచుకోవచ్చు. సో కంప్లీట్గా మీరు ఇట్లా ఎడిట్ అయితే చేసుకోండి. సో చూడొచ్చు మీరు. సో ఈ విధంగా చేసుకోండి. ఇంకా ఎక్కడెక్కడన్నా మొత్తం చేసుకోండి. హార్డ్నెస్ని పెంచుకోండి. ఒకవేళ కనుక మీకు పింపుల్స్ అనేవి 75 ఒక హార్డ్నెస్లో అవ్వకపోతే, సో ఇట్లా అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే, సింపుల్గా టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి, సో సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఇప్పుడు ఏదైతే మనకి కొంచెం డల్ ఏరియా ఉందో దాని మీద క్లిక్ ఇచ్చి మనకి కొంచెం బ్రైట్నెస్ అనేది పెంచుకుంటే మనకి నార్మల్ అయిపోతుంది అనమాట. సో చూడొచ్చు మేము లైట్గా పెంచుతున్నాను బ్రైట్నెస్. సో ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయింది ఫోటో అనేది. సో ఇంతే ఫ్రెండ్స్, సింపుల్. మీరు చూడొచ్చు మీరు, చాలా సింపుల్ అనమాట. సో సింపుల్గా మీరు పైన డన్ మీద క్లిక్ ఇస్తే మనకి ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో మీకు ఇంతకుముందు దానికి ఇప్పటికీ డిఫరెన్స్ అయితే చూపిస్తాను. సో ఇంతకుముందు బిఫోర్ అనమాట, ఎడిట్ చేయకముందు. సో చూడొచ్చు ఎట్లిందో. సో ఇప్పుడు ఇది ఎడిట్ చేసినాక చూడొచ్చు మీరు ఎంత స్మూత్ అనేది అయిపోయిందో. చూశారు కదా ఫ్రెండ్స్. సో ఇంతే సింపుల్ అనమాట.
దీని తర్వాత మళ్ళీ మీరు ఏదైనా ఎడిట్ తర్వాత వేరే ఎడిట్స్ అనేది చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.